మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై సర్కార్ చర్యలు మొదలుపెట్టింది. ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ఇరిగేషన్ శాఖ. మొత్తం 12 ప్రాంతాల్లో విజిలెన్స్ సోదాలు జరుగుతున్నట్లు ప్రకటించింది సాగునీటి పారుదల శాఖ. హైదరాబాద్ తో పాటు కరీంనగర్, భూపాలపల్లి జిల్లా మహదేవపురాలోని బ్యారేజ్ ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నాయి. మేడిగడ్డకు చెందిన కీలక ఫైళ్లను సీజ్ చేశారు విజిలెన్స్ ఆఫీసర్లు. సోదాల్లో 50 మంది విజిలెన్స్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్ జలసౌదాలో సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఈఎన్సీ మురళీధర్రావు ఆఫీసులో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్టు ఇరిగేషన్ శాఖ ప్రకటించింది. జలసౌదాలోని ఇరిగేషన్ శాఖకు చెందిన ఫ్లోర్లలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు కీలక విషయాలపై ఆరా తీస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయమై భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లో విజిలెన్స్ సోదాలు కొనసాగుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజ్, కన్నేపల్లి పంప్ హౌస్లకు సంబంధించిన ఆఫీసుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. 10 మంది ఇంజనీరింగ్, విజిలెన్స్ అధికారులు కూడిన ప్రత్యేక బృందాలు సెర్చ్ కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలకమైనటువంటి చర్యల్లో భాగంగా ఈరోజు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అధికారుల తనిఖీలు అని చెప్పవచ్చు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి అక్రమాల పైన ఒకవైపు, దాంతో పాటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద కుంగినటువంటి 7 బ్లాక్లు 19, 20, 21 పియర్స్ పై కూడా రెండింటిపైన కూడా ప్రభుత్వం, దాంతో పాటు అన్నారం బ్యారేజ్ సంబంధించినటువంటిది పిల్లల కిందికెళ్లి బొంగపడి వాటర్ రిలీజ్ కావడం, ఈ 3 అంశాల ప్రాతిపదికన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. దానిపై చాలా చర్యలు తీసుకుంటామని కూడా ఆల్రెడీ ప్రభుత్వం డిక్లేర్ చేసింది, స్పష్టమైన ప్రకటనలు కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహదేవ్పూర్ లో ఉన్నటువంటి ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. 10 మంది అధికారుల బృందం ఈ తనిఖీల్లో పాల్గొంది. ఎందుకంటే మహదేవ్పూర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అక్కడి ఆఫీస్ లో అటు లక్ష్మీ మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి, దాంతో పాటు కన్నెపల్లి పంప్ హౌస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉంటాయి, దాంతో పాటు అన్నారం బ్యారేజ్ సంబంధించినటువంటి ఈ 3 పరిధిలో కూడా మహదేవ్పూర్ ఇరిగేషన్ డివిజన్ ఆఫీస్ ఉంది. కాబట్టి ఈ 3 కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నింటిని కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం అధికారులు తనిఖీలు చేశారు. వాటిని హైదరాబాద్ తీసుకెళ్లారు. దాంతో పాటు ప్రధానంగా కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద కూడా నేరుగా విజిలెన్స్ అధికారులు ఎదిగారు. ఎందుకంటే కన్నెపల్లి పంప్ లో బాహుబలి మోటార్లు ఉంటాయి. గత 2 ఏళ్ల క్రితం వచ్చినటువంటి భారీ వరదలు, వర్షాల కారణంగా బాహుబలి మోటార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఏదైతే మనకు సైడ్ వాల్ కూలిపోయింది, పెద్ద ఎత్తున వరద వచ్చి వాల్ కూలిపోవడంతో కింద ఉన్నటువంటి పంప్ హౌస్ లో ఉన్నటువంటి మోటార్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. సో ఆ బాహుబలి మోటార్లు ఇంతవరకు దెబ్బతిన్నాయి. తిరిగి అటు ప్రభుత్వము అప్పుడు కన్స్ట్రక్షన్ ఏదైతే ఏజెన్సీ ఉందో అది కూడా రిపేర్ చేస్తామని ప్రకటించిన రిపేర్లు ఎంతవరకు వచ్చి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, గత ప్రభుత్వం చెప్పిన దానికి జరుగుతున్న దానికి ఏంది ఉన్నది ఫిజికల్ ఎంక్వైరీ కోసం కూడా కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద కూడా విజిలెన్స్ అధికారులు వెళ్లారు. అక్కడికి వెళ్ళి కూడా పరిస్థితిని పూర్తి స్థాయిలో సమీక్షించారు. కొన్ని ఫొటోస్, వీడియోగ్రాఫ్స్ కూడా తీసుకొని కొన్ని రికార్డ్స్ కూడా రాసుకొని హైదరాబాద్ వెళ్ళిపోయారు. దాంతో పాటు కరీంనగర్ ఉన్నటువంటి ఎల్ఎండి కాలనీలో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఆఫీస్ లో కూడా అధికారులు సోదా చేశారు. ఇక్కడ విజిలెన్స్ సంబంధించినటువంటి ఎస్పీ రమణారెడ్డి, డిఎస్పీ, మిగతా అధికారులు కూడా ఈ విజిలెన్స్ లో పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగినటువంటి అవినీతి ఒక భాగము, దాంతో పాటు ప్రస్తుతం జరుగుతున్నటువంటి డిజైన్ లోపం కారణంగా ఏర్పడినటువంటి పియర్స్ కుంగుబాటు కానీ, అన్నారం బ్యారేజ్ వద్ద బొంగపడడం కానీ, వీటన్నిటికి సంబంధించినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి దానిపైన కూడా ఈ బృందం పూర్తి స్థాయిలో డీటెయిల్స్ తీసుకుంటుంది. ఎందుకంటే అటు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దాంతో పాటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కూడా గత 4 ఏళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన జరిగినటువంటి అవినీతి అక్రమమైన పోరాటం చేస్తున్నారు. చాలా డీటెయిల్స్, డాక్యుమెంటరీ డీటెయిల్స్ చాలా కూడా వివేక్ వెంకటస్వామి ప్రభుత్వానికి ఇచ్చారు. సో వీటన్నిటిని క్రోడీకరించుకొని ప్రభుత్వము జ్యుడిషియల్ ఎంక్వైరీ వెళ్లాలన్నా పూర్తి స్థాయిలో వేరే ఏజెన్సీ తోటి ఎంక్వైరీ జరపాలన్నా వాళ్ళ దగ్గర సంబంధించినటువంటి డాటా చాలా క్లారిటీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ దాడులు జరిగినాయని చెప్పవచ్చు. ఈ సోదాలలో కూడా కీలకమైనటువంటి డాక్యుమెంట్లు అన్నిటిని కూడా అధికారులు హైదరాబాద్ తీసుకెళ్లారు. దీనికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్ని కూడా హైదరాబాద్ లోని జలసౌదాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో మరొకసారి సమీక్ష కూడా జరిగే అవకాశం ఉంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.